మామ టొయోటా ల్యాండ్ క్రూజర్ మన పొలిటీషియన్స్ కూర్చొని వెళ్ళడానికి తయారు చేయలేదు. ఈ కార్ ఒక యుద్ధం కోసం అండ్ డిమాండ్ వల్ల తయారు చేశారు. ఈ డిమాండ్ జపనీస్ మిలిటరీ నుంచి వచ్చింది. 1951 లో జపనీస్ మిలిటరీ తమ దేశానికి చెందిన టొయోటా కార్ కంపెనీని ఒక రిక్వెస్ట్ చేసింది. నాకు ఎలాంటి కార్ కావాలంటే ఎక్కడైనా సరే వెళ్ళాలి, దాని సిస్టమ్ ఎలాంటి దానినైనా దాటగలగాలి. అందుకోసం టొయోటా ఒక ప్రోటోటైప్ కార్ ని తయారు చేసింది. దానికి టొయోటా బీజే అని పేరు పెట్టింది. ఈ కార్ చాలా స్ట్రాంగ్. ఈ జపాన్ లోని మౌంట్ ఫుజీని కూడా ఎక్కింది. ఈ న్యూస్ తో కార్ గురించి జపాన్ లో మొత్తం తెలిసిపోయింది. జపాన్ లోనే కాదు, చుట్టుపక్కల దేశాల్లో కూడా దీని పేరు మారుమోగింది. కొండలెక్కే కార్ ఎక్కడైనా ఉంటుందా, అది ఇదే అని అనుకున్నారు. కొంతకాలం తర్వాత టొయోటా దీన్ని అందరి కోసం తయారు చేయడం స్టార్ట్ చేసింది. ఫస్ట్ టైం దీనికి ల్యాండ్ క్రూజర్ అని పేరు పెట్టారు. అప్పటి నుంచి లెగసీ స్టార్ట్ అయింది. ఈ కార్ తన విలువల్ని నిలబెట్టుకుంది. ఇప్పటి నుండి ఇప్పటి వరకు అది సహారా డిజర్ట్స్ అయినా, అమెజాన్ ఫారెస్ట్ అయినా, లేదా ఆస్ట్రేలియాలోని కొండలైనా, ల్యాండ్ క్రూజర్ వరల్డ్ లోనే అన్ని ప్రదేశాలని ఏలుతుంది. ల్యాండ్ క్రూజర్ లేదా డిఫెండర్, వీటిలో మీకు ఏది నచ్చుతుందో చెప్పండి.